ఎఫ్ఎల్ డబల్స్ స్ప్రే చేశాను. ఎఫ్ఎల్ డబల్స్ ఆర్విక్స్ వాడినందువల్ల ఈ యొక్క క్రాపు నీట్గా ఉండి గ్రోత్ ఉండి మంచిగా క్రాప్ పెరుగుతూ ఉంది సార్. ఇది ఇంతకుముందు ఇంత సైనింగ్ ఉండేది కాదు సార్, ఇంత నీట్గా లేదు సార్. ఫ్రూట్ సైజు మంచిగా ఉంది సార్. మా పేరు విజేందర్ రెడ్డి, మాది తెలంగాణ స్టేట్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్, గట్టు మండలం, గొర్లకందోడి విలేజ్. సో మేము ఫస్ట్ కాటన్ యూజ్ చేసిన తర్వాత, వరికి యూజ్ చేసిన తర్వాత కినో కూడా యూజ్ చేసాం సార్. ఫేస్బుక్, యూట్యూబ్లో చూసాం సార్. ఏపీ కేర్స్ ఆర్గానిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం మేము. ఆర్గానిక్స్ ఎక్కడెక్కడ ఉన్నా మేము, ఈ కంపెనీ కొత్తగా మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది. సో మంచిగా ఉంది కాబట్టి ఈ క్రాప్ కూడా వెయిట్ కానీ దేనికైనా కానీ మంచిగానే ఉంది సార్. అది కాటన్ మంచిగానే ఉంది సార్. పక్కలో పెట్టిన దానికన్నా మనది ఒక 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది సార్. మనం యూజ్ చేసిన తర్వాత ఒక 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వరికి యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం క్రాప్ కట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎంత ఉందనేది, క్రాప్ ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ టైం చెప్పగలుగుతాం. తర్వాత కినోకి కూడా వాడాం సార్. కినోకి ఆర్విక్స్ వాడాం సార్. ఆర్విక్స్ అవైలబుల్ సార్. ఆర్విక్స్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చాం సార్. మొత్తం 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలకు 15 లీటర్స్ సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన మరుసటి రోజు ఎఫ్ఎల్ డబల్స్ స్ప్రే చేసాము. అయితే క్రాప్ పిడిచేటప్పుడు అక్టోబర్లో క్రాప్ పిడిచాం సార్. తామర పురుగు, అది దోమ అవన్నీ ఉండేది సార్. అవన్నీ కంప్లీట్గా పోయి ఈసారి పోయినసారి కన్నా ఈసారి కంప్లీటెడ్గా క్రాప్ మంచిగానే అనిపిస్తుంది సార్. ఫ్రూట్ సైజు మంచిగా ఉంది. మధ్యలో ఉంది సార్ క్రాప్. ఇంకా 4 మంత్స్ ఉంటుంది సార్. ఇంకా 4 నెలలు ఉంటుంది. ఫస్ట్ దోమ పురుగు అదంతా ఉండేది సార్. మేము నార్మల్గా తెచ్చి క్లోరోఫ్లైడ్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళం. అవి కాకుండా ఈసారి ఇది యూజ్ చేసినందుకు మాకు క్రాప్ మంచిగా ఉంది సార్. ఇదంతా క్రాపు ఇట్లా ఉండేది కాదు సార్. ఈ సైనింగ్ ఇది వాడినందుకు మంచిగా ఉంది సార్. ఎఫ్ఎల్ డబల్స్ ఆర్విక్స్ వాడినందువల్ల ఈ యొక్క క్రాపు నీట్గా ఉండి గ్రోత్ ఉండి మంచిగా క్రాప్ పెరుగుతూ ఉంది సార్. ఇది ఇంతకుముందు ఇంత సైనింగ్ ఉండేది కాదు సార్, ఇంత నీట్గా లేదు సార్.